టీటీడీలో గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 40 మందితో ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు నిర్వహిస్తోంది. మరో 10 రోజులు సోదాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. దీంతో గత ప్రభుత్వంలో జరిగిన విషయాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వంలో టీటీడీలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల పరిపాలన వైఎస్ జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి ఒకటి అంతా ఇంత కాదు. చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నా కూడా ఇంకా తువ్వే కొద్దీ అక్రమాలు అన్యాయాలు అవినీతి బయటపడుతుంది. మా దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేశాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చలవిడిగా తీసుకున్న టికెట్లు ఒక్కొక్కరు 70,000-80,000 టికెట్లు తీసుకోరు. ఈ టికెట్లు విచారణ జరపాలి. ఆ టికెట్ల కుంభకోణంలో లక్షలాది కాదు కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఒక్కొక్క మంత్రి 70-80 టికెట్లు, ఒక్కొక్క ఎమ్మెల్యే 10-15 టికెట్లు తీసుకున్నాడు. ఈ సేవా టికెట్లను ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విచారించాలని చెప్పి కూడా మా దగ్గర ఉన్న పూర్తి డేటాను కూడా అధికారికి అందజేశాం. టీటీడీ పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రక్షాళన మొదలెట్టాలని చెప్పారు. టీటీడీలో శివాని ట్రస్ట్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు, ఆ రోజు నుంచి టీటీడీ వివాదాస్పదంగా మారిపోయింది. ప్రతి టికెట్ కూడా ఎంక్వైరీ చేసే అవసరం ఉంది చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో జనసేన పార్టీ నాకు సీరియస్గా తీసుకున్నాం. దీని మీద 3 రోజుల క్రితం మేము ఇక్కడ ఎవరైతే స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాం. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తిరుపతి దేవస్థానంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు మరో 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్లో అధికారులు దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగం, వీఐపీ టికెట్లు కేటాయింపు వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని జనసేన, బీజేపీ నేతలు ఆరోపించారు. వైసీపీ పాలనలో మంత్రులు, దర్శన టికెట్ల చిట్టాను ఇప్పటికే విజిలెన్స్కు జనసేన అందించింది. వీటిపై విచారణ జరిపి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తిరుపతి నియోజకవర్గం జనసేన నేతలు కిరణ్ రాయల్, సుభాషణి, మనోజ్లు విజిలెన్స్ డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీఐసీసీ చైర్మన్గా ఉన్నప్పుడే టీటీడీ సేవా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజుకు 60 నుంచి 70 టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొండ మొత్తం డొల్ల చేశారని, ఇలా అన్ని అక్రమాలపై విజిలెన్స్ సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అటు తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల్లో 40 మంది అధికారులతో ఈ సోదాలు చేపట్టారు. గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన పరిణామాలు, కార్యకలాపాలు, లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు తిరుపతిలో స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. బీజేపీ నేత నవీన్ పలు వివరాలను, తన వద్ద ఉన్న ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందించారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల భరతం పట్టడానికి విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో దర్శన టికెట్లు, గదులను అధిక ధరకు విక్రయించిన దళారులు ఇప్పుడు కూడా అదే పద్ధతిని అమలు చేస్తున్నారని సమాచారం. విజిలెన్స్ అధికారులు నిఘా వేశారు. టీటీడీ ఈవోగా జె శ్యామలారావు బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమలలో దళారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో తిరుమలలో దళారీలను గుర్తించడానికి గట్టి నిఘా వేశారు.
తిరుమలలో వైకుంఠం 1, వైకుంఠం 2, సిఆర్ఓ ఎంబీసీ 34, రాంబగీచా తదితర ప్రాంతాల్లో తిరుగుతున్న దళారీలను గుర్తించి వారి మీద కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. జూన్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు దళారీలను పట్టుకున్న పోలీసులు వారి మీద 13 కేసులు నమోదు చేసి 11 ఛార్జిషీట్లు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు చేయడంతో తిరుమల పోలీస్ స్టేషన్లో ఆ దళారీల మీద కేసులు నమోదు చేశారు. తిరుమలలో 2019 నుంచి 2024 వరకు 279 కేసులు నమోదు కావడంతో ఆ కేసుల్లో 589 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 208 మందిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన 337 మందికి సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. మరో 10 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా వేసి దళారులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై నిఘా పెట్టినట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ దళారులపై ఉక్కుపాదం నేపథ్యంలో కూడా టీటీడీ కూడా ప్రత్యేక నిఘా కూడా ఈ దళారుల మీద కూడా చేపడుతోంది. గత వారం 10 రోజుల్లో కూడా ఈ జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా కిరణ్ రాయల్ మరియు బీజేపీకి సంబంధించిన నవీన్ కుమార్ రెడ్డి కూడా తరచూ టీటీడీ మీద కూడా పాత ప్రభుత్వంలో ఉన్న దళారీ వ్యవస్థను కూడా నిర్మూలించాలి, టీటీడీలో కూడా అనేక అవినీతి అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగాయి, అన్ని కూడా టికెట్లకు సంబంధించి లేదంటే షాపులకు సంబంధించి కూడా దీంట్లో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని కూడా టీటీడీ విజిలెన్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కూడా ఈ వారం రోజుల్లో కూడా అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మనం గత వారం రోజులు చూసినప్పటికీ నేపథ్యంలో 13 కేసులకు సంబంధించి ఒక 11 ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈఓ శ్యామలరావు కూడా ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసి దళాలకు సంబంధించి కూడా ఉక్కుపాదం అయితే ఆయన మోపుతున్నారు. మరోపక్క నిన్న కూడా ఈ దళాలకు సంబంధించి సిఆర్ఓ ఆఫీస్ లో వద్ద కూడా అనుమానితంగా తిరుగుతున్న దళారులు ఇద్దరు నాగబ్రహ్మచారి, వెంకటేశ్వరరావు సంబంధించి కూడా అధిక రూములు తీసుకుంటూ అధిక ధరలతో కూడా రూములు అమ్ముతూ కూడా టీటీడీ విజిలెన్స్ కూడా దొరకడం జరిగింది. మరోపక్క వీళ్ళకి సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క దళారీ కూడా 20 రూములు 25 రూములు మ్యాండేట్ గా లేకపోతే లాటరీ సిస్టమ్ లో కూడా వాళ్ళ ఆధార్ కార్డులు మారుస్తూ కూడా భక్తులు మోసం చేస్తూ కూడా వాళ్ళు రూములు పొందుతూ దాదాపు లక్షల్లో వీళ్ళు కూడా సమకూర్చుకున్నారు డబ్బులు అని చెప్పి కూడా తెలుస్తోంది. మరోపక్క టీటీడీ ఈఓ శ్యామలరావు సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దళారీ వ్యవస్థను కానీ పాత గవర్నమెంట్ లో ఏదైతే జరిగిన అవినీతికి సంబంధించి కూడా ఆయనకి ఎప్పుడప్పుడు కూడా గవర్నమెంట్ నివేదన సమర్పిస్తున్నారు. మరోపక్క ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా టీటీడీకి సంబంధించి కూడా చాలా కూడా రివ్యూ మీటింగ్స్ కూడా ప్రతిరోజు చేస్తున్నారు. ఏదైతే లడ్డూలకు సంబంధించి కూడా నాణ్యతకు సంబంధించి, ఏదైతే అన్నప్రసాదాలు కూడా నాణ్యతకు సంబంధించి, ఏదైతే టెండర్లకు సంబంధించి గత ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ ఏ విధంగా ఇచ్చారు, దీంట్లో ఏ విధంగా అవినీతి జరిగింది, ఎంత శాతం ఈ టీటీడీ నిధులు గవర్నమెంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా దీనికి టెంపుల్ కి సంబంధించి కూడా మీరు శ్రీవాణి ట్రస్ట్ నిధులు కూడా బయట ఎస్సీ కాలనీలో టెంపుల్ మీరు కన్స్ట్రక్షన్ చేయరు, అది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా ఆయన ఎట్టి నివేదికలు అయితే తయారు చేస్తారో మరొక దళారీ వ్యవస్థ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలడం లేదు. ఏదైతే ఈ రాంబగీచా వద్ద కూడా సంచారం చేస్తున్న దళారీలకు సంబంధించి కానీ జేఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర సంచారం చేసే దళారీకి సంబంధించి కూడా ఆయన ఉక్కుపాదం అయితే మోస్తున్నారు. ఏదైతే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏదైతే ఏ భక్తుడు కూడా విఐపికి సంబంధించి కానీ లేకపోతే సామాన్య భక్తులకు సంబంధించి కానీ ఎట్లా రూమ్ తీసుకుంటున్నారు, ఏ విధంగా దీన్ని ప్రాసెస్ జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు దీన్ని తెలియకుండా అమాయక భక్తులు వీళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకున్నారని కూడా ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు విజిలెన్స్ వ్యవస్థను మానిటర్ చేస్తూ ఆ దళారీ వ్యవస్థను కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి క్షుణ్ణంగా మనకి ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. నా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ తిరుమలకు సంబంధించి కూడా స్టార్ట్ అవుతుంది, తిరుమలకు సంబంధించి నేను ప్రక్షాళన చేస్తున్నానని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. మొదటి ప్రెస్ మీట్ లోనే ఆయన తిరుమల పవిత్రతకు చెప్తూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా చాలా పవర్ఫుల్ అయిన స్వామి, ఈయన
ఈయన అనుకున్నది చేస్తాడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే టీటీడీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతికి చోటు చేయకుండా కూడా నేను చేస్తాను, టీటీడీకి సంబంధించి నేను ప్రక్షాళన నా పాలనలో మొదలవుతుంది కూడా ఆయన మరీ చెప్పడం కూడా జరిగింది. ఏదైతే 2019 సంబంధించి 2024 సంబంధించి కూడా టీటీడీకి సంబంధించిన టెండర్లో ఎంతవరకు అవినీతి జరిగింది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈవో నేపథ్యంలో. మరో పక్క కూడా దాదాపు 279 కేసులు కూడా నమోదైంది గత ప్రభుత్వంలో కూడా. దానికి సంబంధించి కూడా ఎందుకు చేశారు ఇది, ఈ 208 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. అంటే వీళ్ళు ఊరికైనా దళారీల వ్యవస్థని వీళ్ళు రేపుతూ డైవర్ట్ చేస్తూ కూడా వీళ్ళ పార్టీకి వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారా, లేకపోతే టెండర్స్ ఏదైనా కుంభకోణం జరిగిందని కూడా గట్టిగా ఆయన శ్యామలరావు గారు పరిశీలిస్తున్నారు. మరొక కిరణ్ రాయలకు సంబంధించి జనసేనకు సంబంధించి బీజేపీ నవీన్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికెప్పుడు టీటీడీ వ్యవస్థపై స్పందిస్తూ ఇంటెలిజెన్స్ కూడా చెప్పడం జరిగింది. టీటీడీలో భారీ మొత్తంలో అవినీతి జరిగింది, టెండర్ వ్యవస్థ కూడా అవినీతి జరిగింది, మీరు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించాలి, టెండర్ రూపంలో కూడా భారీ పర్సంటేజ్లు కూడా తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు దాఖలు చేస్తారని కూడా నవీన్ కుమార్ రెడ్డి బీజేపీ సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి జనసేనకు సంబంధించి కూడా ఆరోపణలు జరుగుతున్నారు సుజాత. మరోపక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. టీటీడీకి సంబంధించిన ప్రక్షాళన కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. మరోపక్క దీన్ని ఏ విధంగా అడ్డుకట్టేస్తారో మరికొద్ది రోజుల్లో కూడా గవర్నమెంట్ సంబంధించిన నివేదిక ఆధారపడి కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ మహేష్.